5 సంవత్సరాల తర్వాత వారు వెళ్ళిపోమని చెప్పారు మనకి. మనం పొట్టి చేతులతో వచ్చేసాం. అంటే 65 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి లభించిన డబ్బంతా మీరు ఒక దగ్గర పెట్టేశారు. ఆనాడు కూడా మాకేం జరగల, వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు కొత్త రాజధాని అని ప్రారంభమైంది. ఈ రాజధానికే మళ్ళీ డబ్బంతా పెడతానని చెప్పి 3,50,000 కోట్లు 2 సంవత్సరాలు అప్పు చేశారు. ఇందులో 1,000 కోట్ల రూపాయలు ఈ బీద జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు పెట్టారా అని అడుగుతున్నాను నేను. 1,000 రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తిని పెంచేటువంటి కార్యక్రమం ఒక్కటైనా చేస్తారా? ఇంకా 3 సంవత్సరాలు కూడా ఇలాగే అయిపోతుంది. ఒక 6 కోట్లు 7 కోట్లు 5 సంవత్సరాలకు వాడుతారు, 100 లక్షల కోట్లు వాడేసే డబ్బంతా అక్కడ పెడతారు. అమరావతి అలాగే అభివృద్ధి చెందుతుంది. అంతా చెందిన తర్వాత అమరావతి చుట్టూన్నోళ్ళు మనకేం చెప్తారంటే, మీరు మళ్ళీ అమరావతి వదిలేసి వెళ్ళిపోయండి అని చెప్పి హైదరాబాద్ లాగా వాళ్ళు కూడా అంటారు. అనరా? ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళు ఏదో ఒకరోజు ఆ మాట అనక తప్పరు. మీరు సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సందేశం మనకు హైదరాబాద్ విడిపోయినప్పుడే మనకు అర్థమైంది కదా. హైదరాబాద్ పొరపాటు చేయడం వల్లే మనం నష్టపోయినాం మనకు తెలిసి మళ్ళీ ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నువ్వేం చేసావు, జగన్ ఏం చేశాడు? అందుకే జగన్ ఏం చేశాడు? ఈ పోర్ట్లన్నీ వివిధ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో కట్టాడు. 8 ఫిషింగ్ హార్బర్స్ శాంక్షన్ ఇచ్చారు. దాంట్లో మన జిల్లా వాడైనటువంటి అప్పలరాజు తాలూకా పట్టుదల పని కూడా అందులో ఉందని మీకు మనం చేస్తుంది. ఈవేళ హార్బర్ మనకిచ్చినటువంటి హార్బర్ పని జరగలేదు. ఈ పోర్ట్ ఇక్కడ తగలట్టుంది, అక్కడ వంశధార ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి? ఎందుకు మీతో మేము ఉండాలి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మెచ్చుకుంటామంటే అందుకే మెచ్చుకుంటాం. కుర్రోడైనా మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చిన పరిపాలన అంతా వికేంద్రీకరణ జరగాలి, అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి అన్నటువంటి ఆలోచన తప్ప? నేను మీ అందరిని అడుగుతున్నాను, తప్ప? మనం ఈ విషయాన్ని అన్ని దగ్గరలు చెప్పాలి. పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ద్రోహిలా సృష్టించి అతనేదో అమాయకుల కింద, అతనేదో పిచ్చోడ్లాగా మాట్లాడినట్టు మాట్లాడారే, అందరూ నవ్వుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు వికేంద్రీకరణ అవసరం? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన ఈనాడు జరుగుతుందా? శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పనికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడుంది ఇది? మన రాజధాని ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ, అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి ఇక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది కరెక్ట్ కాదని మనం చేస్తుంది. ఉద్దానం ప్రాంతంలో చాలా మంది ఈవేళకి చనిపోతున్నారు, ఈవేళ కూడా చనిపోతున్నారు. ఏం చేయాలో దుక్కుదాచినటువంటి బేదరికం అక్కడ ఉంది. వాళ్ళందరికీ మీ మాయమాటలతో మోసం చేస్తున్నారు తప్ప కనీసం మేమిచ్చినటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమం ఇప్పుడు చేయండి. కనీసం ఆ డయాలసిస్ సెంటర్లో పనిచేసినట్టు చేయించండి. ఇక్కడ వంశధార ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్టు ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఇక్కడ మీ ప్రభుత్వాలు ఉన్నాయి, వెంటనే నేరేడు బ్యారేజ్ శాంక్షన్ చేయించే పని చేయించండి. ఈ మూలపేట పోర్ట్ని వెంటనే పూర్తి చేయడానికి అడ్డు పెట్టకుండా వారికి అన్ని రకాల సహకారాన్ని అందించి పూర్తి చేసి మా అందరి తలగా ఆశయాన్ని నెరవేర్చే పని చేయండి. మేము ఎంతకాలం ఇలా ఊరుకోవాలని అడుగుతున్నాను నేను. ఈవేళ మనందరి ముందున్నటువంటి సమస్య ఒక్కటే, మనం ఊరుకుంటే ఈ జిల్లాలో మరి ఎవడు మనల్ని అభివృద్ధిని మన వైపు చూడరు. మనం అందరం జిల్లా ప్రజలందరినీ ఒప్పించే పని చేయాలి. ఇక్కడ ఒక 10,000 మంది ఎట్టండి అయినాం, మనం అందరం అందరికి నచ్చ చెప్తాం. ఎన్ని రకాలుగా టీడీపీ ప్రభుత్వం
వచ్చినప్పటి నుంచి మనల్ని మోసం చేస్తూ ఉంది. మనం ఇప్పుడున్నటువంటి మనకేమిటి కర్తవ్యం? ఈ కర్తవ్యంలో ప్రజల్ని చైతన్యవంతులు చేసే పని చేయాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఏమిరానంటే ఏం చెప్తున్నారంటే బీచ్ ఒడ్డునట 150 లైట్లు వేశారట. అదే 3,50,000 కోట్లకు 2 సంవత్సరాల్లోనూ 150 లైట్ల 150 లైట్లు మా పొల్లయ్య పంచాయతీ ప్రెసిడెంట్కి ఇచ్చేస్తే వేసేస్తున్నాడు. ఎల్లయ్యో పొల్లయ్యో ఒకటికి ఇచ్చేస్తే 150 లైట్లు 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తే వేస్తాడు. ఇవే మాకు చెప్పేది. ఇంకొకడు ఏంట్రా మీ ప్రభుత్వం చేసింది అని అడిగితే ఆ డేట్ చెప్పడానికి లేక అటు ఇటు చూసి శాంతి భద్రతలండి గొప్పగా చూస్తుండ్రట. ఎప్పుడు శాంతి భద్రతలు ఇక్కడ చెడిపోయినాయి? ఎక్కడ శాంతి భద్రతలు చెడిపోయినాయి? మీరు చూస్తాండ్రా, శాసనసభ్యులే రాక్షసుల్లాగా దాడి చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆఖరికి ఇంకా నా నోటంబడి చెప్పలేనటువంటి వ్యక్తులు దుర్మార్గాలు చేస్తుంటే సిగ్గేస్తుంది. ఇక మీ శాసనసభ్యుల ఇసుక దొరికితే ఇసుక, ఓక దొరికితే ఓక, మట్టి దొరికితే మట్టి, పేడ దొరికితే పేడ, ఏ దొరికితే అన్నిసే స్థితిలో ఉన్నారు. ఒక్కసారి మీరు 2 నదులు చూడండి మన జిల్లాలో ఉన్నవి. ఎన్ని కబుర్లు చెప్పారే మీరు. ఇవాళ చూడండి 2 నదులు, ఆ నదుల్లో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అన్నీ పాడైపోతున్నాయి. ఎవరంటే శాసనసభ్యుల నాయకులు దానికి యథేచ్ఛగా ఎత్తి ధ్వంసం చేస్తారు మొత్తం స్కీమ్స్ అన్ని. మన కలెక్టర్ గారిని అడిగితే నేనేం వినలేదని ఆయన, మన ఎస్పీ గారికి చెప్తే ఇదే పరిపాలన. స్వచ్ఛందంగా ఒక అధికారి ఈ రాష్ట్రంలో ఈనాడు తన బాధ్యతలు నిర్వర్తించేటువంటి పరిస్థితి ఉందా చంద్రబాబు? మేము అడుగుతున్నాం, చెప్పు నువ్వు. ఇది నీది గొప్ప పరిపాలన. జగన్మోహన్ రెడ్డిది గొప్ప పరిపాలన కాదు. నేర్చుకోండి, ఇతన్ని చూసి నేర్చుకోండి, ఈ వేళకైనా నేర్చుకోండి. ఒక స్కూల్లో తయారైన పిల్లడు ప్రపంచానికి అందించాలని స్కూల్ కట్టి మంచి సిలబస్ పెట్టి టీచర్ని రిక్రూట్ చేసి బట్టలు ఇచ్చి భోజనం ఇచ్చి ఇంగ్లీష్ మీడియం లాంగ్వేజ్ పెట్టి ఆ పిల్లల్ని తయారు చేసి ఆ పేదవాళ్ళ కుటుంబం కళ్ళల్లో వెలుగు తెచ్చే పని జగన్మోహన్ రెడ్డి చేస్తే నువ్వేం చేస్తున్నావు? అవన్నీ తీసేసి పిల్లలు కనండి, మూడో పిల్లలు కనండి అని చెప్పు 25,000 ఇస్తాడట. మన దగ్గర మేక పిల్ల గొర్రె పిల్ల ఖరీదు ఉంటుంది 25,000. ఏంటి నువ్వు సందేశం? నువ్వు ఈ 10 సంవత్సరాల్లో నేర్చుకున్న ముఖ్యమంత్రిగా? ప్రపంచం ఎటు పరిగెడుతుంది, నువ్వేం చేస్తున్నావు? 160 కోట్లతో దేశం కుల్లి కొనారిపోతుంటే ఇంటిల్లిపాది ఒక చోట కూర్చొని భోజనం చేసే దిక్కులేని పరిస్థితుల్లో కుటుంబాలు ఉంటే ఎక్కడొక ఇల్లు కట్టావని వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో కంపారిజన్ ఈ ప్రభుత్వానికి? మనం పోని అందరం పార్టీ వాళ్ళం. నా మైక్లో వింటున్నటువంటి మీరు ఆలోచన చేయండి. 30 లక్షల ఇల్లు రాష్ట్రం అంతా కట్టాం. ఎక్కడికి వెళ్ళినా కనిపించినటువంటి ఇల్లు అవే ఈనాడు. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ కొత్త ఇల్లు నువ్వు కట్టగలిగావా? 1 ఎకరం భూమి ఎక్కడైనా ఎక్వైర్ చేసావా? నీ ప్రయారిటీ ఏంటి? నీ ప్రయారిటీ అంతా అమరావతి, 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 అమరావతి. మేమెవరో మనుషులం కామా? మాకెవరికి ఈ రాష్ట్రంలో భాగస్వామ్యం లేదా? ఈ రాష్ట్ర సంపద మాకు పంపిణీ చేసే పని మీరు చేయరా? ఎంతకాలం ఈ అన్యాయం అని అడుగుతుంది. మనం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది, దానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క సమయం, ప్రతిరోజు ఒక సొంత సమయం ఇంకొకటిని మీరు అన్ని విషయాలు చెప్పి మార్చే దిశ వైపు నడిపిస్తే తప్ప, ఈ జిల్లాలో ఉండే ప్రజానీకం మనల్ని తరిమేస్తారన్నటువంటి భయం కలిగితే తప్ప మనకు రావాల్సినటువంటి రాజ్యాంగ హక్కులు, నిధులు మనకు రావని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. మనకు పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి సహాయంగా మనకు ఉన్నాడన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా పెద్ద నాయకుడు, విశాలమైనటువంటి భావం కలిగినటువంటి వాడు, మీలాంటి సంకుచితమైన భావాలు కలిగినటువంటి వాడు కాదు. ఒక పేదవాడు వివిధ కులాల మధ్యన వివిధ ఆర్థిక వ్యత్యాసాలు తగ్గించాలని, అన్ని రకాల పరిపాలనను అందరినీ భాగస్వామ్యం చేయాలని చేసినటువంటి ప్రయత్నం మనకి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటో తెలిసిపోతుంది కదా. ఆ నడకను భూములు సర్వే చేసి టైటిలింగ్ యాడ్ చేస్తే మీరు ఎన్నికల్లో మాయ చేసి మీ పత్రికల్లో భూములు జగన్మోహన్ రెడ్డి దొబ్బేస్తున్నాడని చెప్పారే, ఇవే
చెప్పగలవా మాట? ఆ చట్టం కేంద్ర ప్రభుత్వం తెచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వం ఈరోజు నువ్వు చెప్పగలవా ఆ చట్టం మరి ఎక్కడ దేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు అని చెప్తావా? మీకు సిగ్గు అనిపించడం లేదా? ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట, అప్పుడు ఒక పద్ధతి, ఇప్పుడు ఒక పద్ధతి. ఇవన్నీ మనం గ్రామాల్లో వివరించాలి. పార్టీ కార్యకర్తలు నోరు మూసుకొని ఊరుకుంటే లాభం లేదు. కొద్దిగా నలుగురిని కూర్చోబెట్టి నచ్చచెప్పి పని చేయండి. అందరికీ అన్ని విషయాలు తెలిసినట్టు చేయండి. వారి మీడియాలో వారు ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలన్నీ మోసపూరితమని మీకు మనం చేస్తున్నాం. రైతాంగం పరిస్థితి ఎంత అన్యాయంగా ఉందో చూశారు కదా. ఎరువు బస్తా ఇచ్చుకోలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులకు ఉంది. పోనీ తాడు పండించినటువంటి పంట ఈవేళ జొన్న గింజలు 2400 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటే కనీసం 1600కు కూడా కొనేటువంటి దిక్కులేని పరిస్థితి ఉంటే, ఎకరానికి 40 బస్తాలు పండితే బస్తాకి 800 రూపాయలు పోతూ ఉంటే 32,000 రూపాయలు ఒక ఎకరం పండించినటువంటి రైతుకు నష్టం జరుగుతుంటే కిమ్ అనుకుంటా చంద్రబాబు ఊరుకుని ఉన్నాడే. అలాగే మిగతా పంటలు చూడండి, పూర్తిగా రైతాంగం అంతా చిదిగిపోయినారు. ఇతని ప్రభుత్వంలో మళ్ళీ మేలు జరుగుతుందని మనం అనుకోవచ్చా? అంత మాత్రం జరగదు. మనందరం కలిసి యుద్ధం చేయాల్సిందే, మళ్ళీ మన పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిందే. తద్వారా ఇలాంటి మారుమూల ప్రాంతాల ప్రయోజనాల్ని కాపాడడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఒక్కసారి ఒక్క స్లోగన్ మీకు చెప్తాను, మీ అందరి నోటంబడి అనాలని మీకు మనవి చేస్తున్నాను. మనం ఒక ఉద్యమానికి సిద్ధమవుతున్నాం, ఇది ప్రారంభం మాత్రమే. ఉద్యమానికి మనం సిద్ధమవుతున్నప్పుడు మనం నోరు విప్పడానికి ఇక్కడే విప్పకపోతే మరి ఊళ్ళోకి వెళ్ళి తిప్పుతావు నువ్వు. అందుకోసం ఒక స్లోగన్ చెప్తాను, పోర్టు నిర్మాణం పూర్తయ్యేదాకా అని నేను అంటాను. మనం అందరం పోరాడుదామని మీ అందరూ అనాలి. ఒకవేళ ఎవరైనా నోరు విప్పకపోతే వాళ్ళు చికెన్ భోజనంకి మాత్రమే వచ్చినారని భావించాల్సి వస్తుంది. ఇప్తారా? నోరు ఇప్తారా? పోర్టు నిర్మాణం పూర్తయ్యేదాకా జై కాదు, మనందరం పోరాడుదాం. పోర్టు నిర్మాణం పూర్తయ్యేదాకా ఈ విధంగా మనం గొంతెత్తు జిల్లా అంతా తిరిగితే వచ్చే ఎన్నికల్లో ఆ నాయుడు లేదు, ఈ నాయుడు లేదు, అవ్వుడు మిగలడరా బాబు. నా మాట వినండి, ఆడేం చేయలేదు, ఎవడేం చేద్దాం, వాళ్ళు ఏం చెప్పుకోలేరు. ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగే పరిస్థితుల్లో కూడా లేరురా, ఎవడు లేడు. ఇక్కడ ఇసుకెత్తుకోవడం, అది ఎత్తుకోవడం, ఇది ఎత్తుకోవడం, ఇక్కడే ఎంతసేపు తప్ప అక్కడికి వెళ్ళి అడిగే పని లేదు. అతనేమంటాడంటే అక్కడికి వెళ్తే, ఏమి నీకు కనిపించడం లేదా అమరావతి, నీకేమీ తమాషాగా ఉందా? ఆ పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు. శ్రీకాకుళం పేదరికం గురించి, శ్రీకాకుళం కన్నీరు గురించి, శ్రీకాకుళం ఆకలి గురించి, ఇక్కడ ఉన్నటువంటి దరిద్రపు పరిస్థితుల గురించి అతనికి దృష్టి ఉందా? అప్పుడెప్పుడు ఎన్నికలనాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆయన పాపం ప్రభుత్వం వస్తే ఏదో చేసేవచ్చు అనుకున్నాడు. నీకు చేయనిచ్చే పరిస్థితి చంద్రబాబు ఇస్తాడా? నీకు చెప్పు. ఇసుకెత్తుంది, డ్రింకింగ్ వాటర్ స్కీములు పోతాయి అంటే నువ్వు ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నావు. పంచాయతీల్లో ఆఖర పనులు కూడా చేయనివ్వకుండా సర్పంచులకు అలరబెడుతున్నారంటే నువ్వేం చేయలేకపోయినావు. పాలన అంటే మీలాగా మాటలు చెప్పేవాళ్ళది కాదు. పాలన అంటే జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడే, అది పాలన. ఆ పాలన తేవడానికి మనందరం ఒకటవుదాం, మనందరం గొత్తెత్తుదాం, చేయి కలుపు